హాయ్, నా పేరు మీనాక్షి. ఈరోజే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈరోజు పల్లీల చట్నీ తయారీ విధానం చెప్తానండి మీకు. రోజు మార్నింగే పిల్లలకి లేచిన వెంటనే మనకు చట్నీలు అన్నీ అడవుడిగా అయిపోతుంది కాబట్టి మీరు ఇలా పౌడర్ చేసేసుకొని స్టోరేజ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీలో ఒకసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది, చట్నీ రెడీ అయిపోద్ది మీకు. అది ఇప్పుడు ఆ విధానం చెప్తాను మీకు. మనమైతే ముందు మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొద్దిగా ఏరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, జీలకర్ర, మినప్పప్పు, వేపిన శనగపప్పు ఉంటుంది కదండి, వేపిన శనగపప్పు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొద్దిగా చింతపండు, కొంచెం కరివేపాకు, ఇవి ఆయిల్లో ఫ్రై వేపేసుకొని అవన్నీ మీకు చూపించిన విధంగా వేపేసుకొని అవన్నీ కూడా మిక్సీలో వేసేసి పౌడర్ చేసేసుకోవాలండి. ఇలాగా మీరు తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడన్నా సరే పిల్లలకి హడావిడిగా ఉంది అని అంటే కనుక మీరు ఒక స్పూన్ మీకు సరిపడగా ఎంతైతే కావాలో చట్నీ అంత తీసుకుని ఒకసారి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇన్స్టెంట్ చట్నీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.